విశ్వాసులకు ఇచ్చిన ఆజ్ఞలు అయితే అవుతున్నాయి అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఒక్కోటి చదువుకుంటూ దేవుని వాక్యంలో బలపడాలని కోరుకుంటున్నాను అండి. అలాగే ఇలా కోటి చదువుకుంటూ మీ ఆత్మీయ జీవితంలో విశ్వాసం యందు బలపడాలని కోరుకుంటున్నాను. అలాగే ఇవి కూడా మొత్తం చదువుకుంటూ ఆత్మీయ జీవితంలో బలపడాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రతిరోజు మీరు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ప్రార్థిస్తూ దేవునికి మహిమపరచండి. దేవుని మహిమపరచడం వల్ల మీరు మీ దైనందిన జీవితంలో ప్రతిరోజు మంచి ఆశీర్వాదములతో దేవుడు మిమ్మల్ని దీవించును. మీ పనుల వాటల్లో మీ పిల్లల్ని, మీ తల్లిదండ్రులని, మీ అక్క చెల్లెళ్ళ బంధుమిత్రులందరినీ కాపాడుతూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాపాడండి. కాబట్టి మీరు ప్రతిరోజు ఇలా దేవుని వాక్యాన్ని పఠించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఆమేన్.